వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటాము అంటే పివి నరసింహారావు గారు. గత క్లాసులలో మీకు పివి నరసింహారావు గారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు అనే విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పివి నరసింహారావు గారు జనరల్గా ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడమ్మా? 1971 సెప్టెంబర్ 30వ తేదీన. ఎప్పుడు బేట? 1971 సెప్టెంబర్ 30వ తేదీన పివి నరసింహారావు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులైండు. ఈయన 1973 జనవరి 17వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అంటున్నాం. ఇతడి కాలంలోనే మనకు 2 నిబంధనలు వచ్చినాయి అంటున్నా. ఒకటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని చెప్పిన, మరొకటి ఏమన్నాం బేట, ఇతడు ముల్కీ నిబంధనలను అమలు పరచాడు అని చెప్పాము. ఏమంటున్నామమ్మా? ఒకటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చాడు, మరొకటి వచ్చేసి ముల్కీ నిబంధనలను అమలు పరిచాడు మన యొక్క పివి నరసింహారావు గారు. మరి ఈ తరుణంలో ఈ యొక్క ఆంధ్ర ఉద్యమం వల్ల పివి నరసింహారావు గారు రాజీనామా చేయడం జరిగింది అంటున్నాం. మరి జయాంధ్ర ఉద్యమ ఫలితంగా ఆంధ్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి తలెక్కినటువంటి ఇందిరాగాంధీ గారు మన యొక్క పివి నరసింహారావు గారిచే 1973 జనవరి 17వ తేదీన రాజీనామాను చేయించడం జరిగింది. మరి ఆ రాజీనామా ఫలితంగా ఈ యొక్క పివి నరసింహారావు గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. ఏ పాలన విధించారమ్మా? రాష్ట్రపతి పాలనను విధించారు అంటున్నా. మరి ఈ రాష్ట్రపతి పాలన ఎప్పటి నుంచి కొనసాగింది? 1973 జనవరి 18 నుండి రాష్ట్రపతి పాలన అనేది కొనసాగింది. మరి ఈ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నప్పుడు మరి గవర్నర్గా ఎవరు పనిచేశారు అంటే కండూబాయ్ దేశాయ్. ఎవరు అమ్మా? కండూబాయ్ దేశాయ్ గారు ఈ యొక్క రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. మరి ఈ కండూబాయ్ దేశాయ్ సారథ్యంలోనే ఈ గవర్నర్ పాలన అనేది మనకు కొనసాగింది అంటున్నాం. అవునా? నెక్స్ట్, మరి ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే హెచ్సి షరీన్ అని చెప్పి పిలుస్తా ఉన్నా. మరొక వ్యక్తి ఎవరు అంటే వికే రావు. ఎవరు అమ్మా? వికే రావు అనే ఈ ఇద్దరు యొక్క ఐఏఎస్ అధికారులు మన యొక్క కండూబాయ్ దేశాయ్ గారికి రాష్ట్రపతి పాలనా కాలంలో సహకరించడం జరిగింది. మరి ఈ రాష్ట్రపతి పాలన ఎప్పటిదాకా కొనసాగింది? 73 జనవరి 18 నుండి 1973 డిసెంబర్ 10 తారీఖు వరకు కొనసాగింది. ఎప్పటి వరకు కొనసాగిందమ్మా? 1973 జనవరి 18వ తేదీ నుంచి 1973 డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ రాష్ట్రపతి పాలన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగింది అంటున్నా. అవునా? మరి ఈ రాష్ట్రపతి పాలన దేని వల్ల వచ్చింది? జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగానే ఈ రాష్ట్రపతి పాలన అనేది రావడం జరిగింది అంటున్నాం. సో ఇప్పుడు జయాంధ్ర ఉద్యమాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ దాకా గత క్లాసుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రపతి పాలన ఈరోజు చూసినాం. ఇప్పుడు జయాంధ్ర ఉద్యమాన్ని చూద్దాం. జై ఆంధ్ర ఉద్యమం. మరి ఈ జయాంధ్ర ఉద్యమం ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది? దీనికి గల మూల కారణాలు ఇది. 1972 ఫిబ్రవరి 14వ తేదీన. ఎప్పుడంటున్నా బేట? 1972 ఫిబ్రవరి 14వ తేదీన హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏ కోర్టు? హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. దేని మీద తీర్పునిచ్చింది అంటే ఇది ముల్కీ నిబంధనల మీద తీర్పునిచ్చింది. ఏ నిబంధనల మీద? ముల్కీ నిబంధనల మీద ఇది తీర్పునివ్వడం జరిగింది. మరి ఏమని తీర్పిచ్చిందట అంటే 1957 నివాస చట్టం
ఆమోదయోగ్యం కాదు అని చెప్పి ఇది తీర్పునిచ్చింది. ఏ చట్టం అట? 1957 నివాస చట్టం అనేది ఆమోదయోగ్యం కాదు అన్నారు. మరి 1957 చట్టం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇది 1919 ఫర్మానా నుండి వచ్చింది. 1919 ఫర్మానా ఎవరు జారీ చేసిరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిరు. దీన్ని పరిశీలనలోకి తీసుకునే పెద్ద మనుషుల ఒప్పంద కాలంలో 1957 నివాస చట్టాన్ని తీసుకున్నాం. మరి ఈ నివాస చట్టం ప్రకారం మనకు ఏమొచ్చింది అంటే ఈ యొక్క ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవనే తీర్పు కలదు. కానీ ఇప్పుడు 1972 ఫిబ్రవరి 14వ రోజున హైకోర్టు తీర్పు ఏమని ఇస్తుంది? 1957 నివాస చట్టం వర్తించదు అంటుంది. అంటే ఇక్కడ ముల్కీ నిబంధనలు చెల్లబడవు. ఏ నిబంధనలు చెల్లబడవు అంటున్నా? ముల్కీ నిబంధనలు చెల్లబడవు, అంగీకారం కాదు అని చెప్పి. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? పివి నరసింహారావు గారు. ఊకుంటడం వల్ల ఆయన ఏం చేసిండు? ఈ యొక్క హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇతడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఎక్కడ పిటిషన్ వేసిండు బేట? సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఎవరు? పివి నరసింహారావు గారు. మరి ఇలా ఈయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే 1972 అక్టోబర్ 3వ తేదీన ఎప్పుడు అంటున్నా? 1972 అక్టోబర్ 3వ తేదీన మనకు జస్టిస్ సిక్రీ ఏమంటున్నా? జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది. ఎవరి యొక్క ధర్మాసనం అమ్మా? జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది. ఏమని తీర్పిచ్చింది జస్టిస్ సిక్రీ ధర్మాసనం అంటే ఇది ఈ జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఏమని చెప్తుంది అంటే ఈ యొక్క 1957 నివాస చట్టం ఈ యొక్క ఆమోదయోగ్యమైనది. సో తెలంగాణ ప్రాంతంలో ప్రతి పౌరుడు ఈ యొక్క తెలంగాణ వాళ్ళు ముల్కీలు అని చెప్పి ఇది ముల్కీలకు అనుగుణంగా తీర్పునిచ్చింది. ఏమంటుంది బేట? తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పౌరుడు ముల్కీకి చెందినవాడే. అంటే తెలంగాణ ప్రాంత వాసులకు ముల్కీ నిబంధనలు అమలు పరచాలి అని చెప్పి ఇది ముల్కీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్ ముల్కీలంతా ఇక్కడ ఉన్న ఉద్యోగాలను పొందడానికి అవకాశం లేదు అని చెప్పి ఈ సిక్రీ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఎన్నడిచ్చింది తీర్పు? అక్టోబర్ 3వ తేదీన. ఫలితంగా ఈ యొక్క ఆంధ్ర నాయకులు ఏం చేసిర్రు? అక్టోబర్ 4వ తారీఖు నాడు జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 1972 అక్టోబర్ 4వ తేదీన ఏ ఉద్యమాన్ని తీసుకొచ్చారమ్మా వాళ్ళు? జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఏ తీర్పుకు వ్యతిరేకంగా? ఈ యొక్క జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు ఈ యొక్క జయాంధ్ర ఉద్యమాన్ని అక్టోబర్ 4వ తేదీన తీసుకురావడం జరిగింది. ఎన్నటి తీసుకొచ్చారమ్మా? అక్టోబర్ 4వ తేదీన ఈ తీర్పు అనేది తీసుకురావడం జరిగింది. సమజైందా? రైట్. మరి దీని ఫలితంగానే మనకు జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మరి ఈ జయాంధ్ర ఉద్యమ నాయకులు ఎవరు? మరి ఈ జయాంధ్ర ఉద్యమం నాయకత్వం వహించింది ఎవరు? మరి ఈ జయాంధ్ర ఉద్యమ నాయకులుగా ఎవరిని పిలుస్తున్నాం అంటే ఈ జయాంధ్ర ఉద్యమ నాయకులుగా మనం బివి సుబ్బారెడ్డి. ఎవరమ్మా? బివి సుబ్బారెడ్డి, కాకాని వెంకటరత్నం. ఎవరు? కాకాని వెంకటరత్నం మరియు వసంత నాగేశ్వరరావు, ఇలా వాలిన సూర్యనారాయణరావు, ఇలా ఎంతో మంది నాయకులు, ఈ యొక్క గౌతు లచ్చన్న వంటి వ్యక్తులు ఈ యొక్క జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. మరి జయాంధ్ర ఉద్యమ ప్రముఖ నాయకులు ఎవరంటున్నా? ఒక ఆయనేమో బివి సుబ్బారెడ్డి అంటున్నా, మరొక ఆయనేమో కాకాని వెంకటరత్నం, మరొక ఆయనే వసంత నాగేశ్వర రావు అని చెప్పి పిలవడం జరుగుతాం. వీళ్ళంతా జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. వాస్తవానికి జయాంధ్ర ఉద్యమం అనేది ఇక్కడ మరి ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం వచ్చిందా? మరి పివి నరసింహారావు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల వచ్చిందా అంటే ముమ్మాటికి ఇది వ్యక్తిగత విమర్శల వల్ల, విభేదాల వల్ల మాత్రమే రావడం జరిగింది. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఈయన పేరు ఏం పేరు? బివి సుబ్బారెడ్డి.
ఈయన మంత్రిగా పనిచేస్తున్నాడు పివి నరసింహారావు నాయకత్వంలో. ఈయన ఏమన్నాడట అంటే ఆ యొక్క పరిచయస్తునికి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకు గ్రేడ్ 1 ఆఫీసర్గా ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పి బివి సుబ్బారెడ్డి గారు పివి నరసింహారావు గారిని కోరాడు. మరి ఇచ్చిన అయ్యా సుబ్బారెడ్డి గారు మీకు మంత్రి పదవి ఇచ్చడే ఎక్కువ, మళ్ళీ మీ వారికి కూడా ప్రమోషన్ అంటే అడికేలు వస్తుంది అని చెప్పి ఇవ్వలేదు అని మనసులో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క కాకాని వెంకటరత్నం కావచ్చు, వసంత నాగేశ్వరరావు కావచ్చు, వీళ్లకు రాజకీయ పరపతిని కల్పించినందువల్ల వ్యక్తిగతంగా ఎవరితో విభేదించారు? పివి నరసింహారావు గారితో. ఫలితంగా మనకి ఏ ఉద్యమం వచ్చింది? జయాంధ్ర ఉద్యమానికి వాళ్ళు కారకులేరు. అంటే అలా వ్యక్తిగత విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ యొక్క ముల్కీ నిబంధనకు అనుగుణంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఈ జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మరి దానిలో భాగంగానే 1972 ఈ యొక్క 1972 ఆగస్టు 17వ తేదీన ఎలాంటున్నాం బేట, ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన మనకు ఒక ఆర్గనైజేషన్ వచ్చిందన్న. అక్టోబర్ 17వ తేదీన 1972 అక్టోబర్ 17వ తేదీన ఒక ఆర్గనైజేషన్ వచ్చింది అంటున్నా. అదే ఏం ఆర్గనైజేషన్ అట అంటే ఈ యొక్క ఆంధ్ర ప్రజా ఫ్రంట్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటున్నాం బేట? ఆంధ్ర ప్రజా ఫ్రంట్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. మరి ఈ ఆంధ్ర ప్రజా ఫ్రంట్ను ఎవరు ఏర్పాటు చేశారు? మరి ఈ ఆంధ్ర ప్రజా ఫ్రంట్ను ఎవరు ఏర్పాటు చేసినట అంటే గౌతు లచ్చన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవడు ఏర్పాటు చేసినమ్మా? గౌతు లచ్చన్న గారు ఈ ఆంధ్ర ప్రజా ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ నెలలో. ఏ ఉద్యమానికి మద్దతుగా? జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా. మరి ఇదే తరుణంలో మనకు మరొక ఆర్గనైజేషన్ వచ్చింది. అదేం ఆర్గనైజేషన్ అట అంటే ఈ యొక్క 1972 డిసెంబర్ 17వ తేదీన మనకు మరొక ఆర్గనైజేషన్ వచ్చింది. అదే ఆంధ్ర సేన అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటున్నా బిడ్డ? ఆంధ్ర సేన అని పిలుస్తా ఉన్నాం. మరి ఈ ఆంధ్ర సేనను ఎవరు ఏర్పాటు చేసినట అంటే మాదాల జానకీరామ్ గారు ఏర్పాటు చేసిండు. ఎవరు ఏర్పాటు చేసిరమ్మా? మాదాల జానకీరామ్ గారు దేన్ని ఏర్పాటు చేసిండు? ఆంధ్ర సేనను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో? మాదాల జానకీరామ్ గారు. ఇక మనకి 2 ఆర్గనైజేషన్లు ఏర్పాటైనవి. మరి ఇదే విధంగా మనకు 1970 మార్చి నెలలో మరొక ఆర్గనైజేషన్ వచ్చింది. అదే ప్రజా పరిషత్ అని చెప్పి పిలుస్తాము. 1973లో ఏ ఆర్గనైజేషన్ వచ్చిందమ్మా? ప్రజా పరిషత్. ఈ ప్రజా పరిషత్ను ఎవరు తీసుకొచ్చినట అంటే బివి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చినమ్మా? బివి సుబ్బారెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. ఇలా ఆంధ్ర ప్రజా ఫ్రంట్, ఆంధ్ర సేన, ప్రజా పరిషత్ అనే ఆర్గనైజేషన్లు ఏ ఉద్యమానికి మద్దతునిచ్చినాయి? జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతునివ్వడం జరిగింది. మరి ఈ విధంగా జయాంధ్ర ఉద్యమం అనేది కొనసాగుతున్న తరుణంలో 1972 నవంబర్ 27 తారీఖు నాడు ఈ జయాంధ్ర ఉద్యమ అసంతృప్తిని ఈ యొక్క చల్లబరచడానికి ఇందిరాగాంధీ గారు 5 సూత్రాల ప్రకటన చేసింది. ఎన్ని సూత్రాల ప్రకటన చేసింది? 5 సూత్రాల ప్రకటన చేసింది. ఏ ఉద్యమాన్ని తగ్గించడానికి? జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి. ఏమంటున్నాం బేట? 5 సూత్రాల ప్రకటన అని చెప్పి పిలుస్తా ఉన్నాం. 5 సూత్రాల ప్రకటన. దీన్నే మనం ఏమంటున్నాము అంటే పంచసూత్రాల ప్రకటన అని చెప్పి కూడా పిలుస్తా ఉన్నాం.